హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే మనకి సైనిక్ స్కూల్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఈ సైనిక్ స్కూల్ ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్ అండి. జమ్మూ కాశ్మీర్లో ఉండే ఈ సైనిక్ స్కూల్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో రెగ్యులర్ జాబ్స్ అలాగే కాంట్రాక్ట్ జాబ్స్ రెండింటికి మనకి కలిపి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. మనం ఈ వీడియోలో ఓన్లీ రెగ్యులర్ బేసిస్లో రిలీజ్ అయిన పోస్టుల కోసం మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ డీటెయిల్స్ అవి ఫర్దర్గా చూద్దాం. అండ్ చూసుకుంటే మనకి ఎల్డీసీ అండి, ఈ లోవర్ డివిజన్ క్లర్క్ పొజిషన్కి రెగ్యులర్ బేసిస్లో మనకి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. దీనికి డీటెయిల్స్ అవి చూసుకుంటే ఏజ్ క్రైటీరియా మనకి 18 to 50 years మధ్యలో ఉండాలి. ఎప్పటికీ అంటే February 1st, 2024 ఈ లోపు మీకు 50 years లోపు ఉంటే ఈ డేట్ లోపు మీరు అప్లై చేసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే మీకు మెట్రికులేషన్ అన్నాడు అంటే 10th పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటు మీకు టైపింగ్ స్పీడ్ ఉండాలండి. 40 words per minute ఇన్ ఇంగ్లీష్, లేదనుకుంటే 35 words per minute ఇన్ హిందీ. ఈ రెండిట్లో ఏ లాంగ్వేజ్లో అయినా మీకు టైపింగ్ స్పీడ్ అనేది ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్, ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్, అంటే మీకు ఎంఎస్ ఆఫీస్లో నాలెడ్జ్ ఉండాలి, టైపింగ్ స్పీడ్ ఉండాలి, 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఇంకా అడిషనల్గా ఎక్స్పీరియన్స్ కానీ అడిషనల్ క్వాలిఫికేషన్స్ కానీ ఏం అడగలేదు. ఈ క్వాలిఫికేషన్ ఉంటే మీకు సరిపోతుంది. 10th పాస్ అయితే చాలు, మీకు టైపింగ్ స్పీడ్, మీకు నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్ ఉంటే సరిపోతుంది. అండ్ ఫర్దర్గా మీకు పే లెవెల్ చూసుకుంటే 19,900 నుంచి 63,200 అండి. అంటే మీకు గ్రాస్ శాలరీ చూసుకుంటే 40,000 అబవ్ ఉంటుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎలా అప్లై చేయాలంటే ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదండి, ఆఫ్లైన్ అప్లికేషన్. అంటే మీకు అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని అది ఫిల్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి పంపించాలి. అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాడు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే అప్లై టు ది ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ నాగ్రోతా ఆన్ ది అనెక్స్డ్ ప్రొఫార్మా విత్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అఫిక్స్డ్ అండ్ బయోడేటా. అంటే మీకు ఆ అప్లికేషన్ పైన మీకు ఫోటో అంటించి బయోడేటా ఫిల్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అవి అటాచ్ చేసి మీరు పంపించాలి. ఇంకా అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే డీడీ తీయాలండి, 500 రూపీస్. దేనికంటే పేబుల్ అట్ నాగ్రోతా అండ్ డ్రాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ నాగ్రోతా జమ్మూ కాశ్మీర్. దీనికి డీడీ తీయాలి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి, ఎస్బీఐకి వెళ్ళి మీరు డిపాజిట్ చేసి ఆ చలానా అయినా సరే మీరు అటాచ్ చేసి పంపించవచ్చు. అంటే డీడీ కానీ లేదనుకుంటే డిపాజిట్ చలానా కానీ ఈ అప్లికేషన్తో మీరు అటాచ్ చేసి పంపించవచ్చు. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ మనకి డీటెయిల్స్ అవి ఇచ్చాడు, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్, అది ఇదైనా చేయొచ్చు, లేదనుకుంటే డీడీ అయినా తీయచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఎలా అంటే పంపించాలి అంటే అప్లికేషన్ ఫ్రమ్ అలాంగ్ విత్ అబౌవ్ డాక్యుమెంట్స్ అండ్ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ అన్నాడు. అంటే మీకు ఈ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీస్తారు కదా, అప్లికేషన్తో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికెట్స్, దాంతోపాటు సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్, అంటే ఎన్వలప్ ఒకటి మీ సెల్ఫ్ అడ్రస్ రాసి 22 రూపీస్ స్టాంప్ ఒకటి అంటించి అది కూడా అటాచ్ చేసి పంపించాలి. ఎక్కడికి అంటే ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ నాగ్రోతా జమ్మూ కాశ్మీర్ 18121 ఈ అడ్రస్కి. ఆర్డినరీ పోస్ట్ మాత్రమే చేయాలండి, స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయకూడదు. అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అది కూడా అక్కడికి February 9th లోపు రీచ్ అవ్వాలి. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు అంటే షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఎగ్జామ్కి కాల్ చేస్తారు. ఎప్పుడు ఉండొచ్చు ఎగ్జామ్ అంటే ఫిబ్రవరి కానీ మార్చ్ కానీ, అంటే ఈ కమింగ్ ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ మీకు ఎగ్జామ్ ఉండొచ్చు. మీరు అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. అది కూడా టీఏడిఏఎం వాళ్ళు ప్రొవైడ్ చేయరు, మన ఓన్ ఎక్స్పెండిచర్తోనే వెళ్ళాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదండి, మనకి డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది, సైనిక్ స్కూల్ నాగ్రోతా. దీంట్లో మీకు ఇక్కడ యారో మార్క్ పెట్టాను కదండి, రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని. దీనిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ అంటే నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది. దాంట్లో మీకు ఇగోండి ఈ 2 పేజెస్ కింద అప్లికేషన్ ఉంటుంది. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దానిపైన ఇగోండి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ పేస్ట్ చేసి, అలాగే మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్, ఎల్డీసీ కదండి ఎల్డీసీ, అది మెన్షన్ చేసి కేటగిరీ, అలాగే మీ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండెంట్ అడ్రస్, మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, యూనివర్సిటీ ఏదైతే అది, అలాగే మీకు పాసింగ్ ఇయర్, మార్క్స్ అబ్టైన్డ్, పర్సెంటేజ్ అబ్టైన్, డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ కూడా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇంకేమైనా ఉంటే అవి, అండ్ డాక్యుమెంట్స్ ఏవైతే అటాచ్ చేస్తారంటే మీకు చెప్పాను కదండి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అటాచ్ చేయాలని. అక్కడ ఏ డాక్యుమెంట్స్ అయితే అటాచ్ చేశారో నెంబర్ వైజ్ ఇక్కడ డాక్యుమెంట్స్ అని డీటెయిల్స్ రాసి ఇక్కడ సిగ్నేచర్ మీరు చేసి డేట్ అది అటాచ్ చేసి మీరు సైన్ చేసిన తర్వాత అదంతా మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కూడా అటాచ్ చేసి 20 రూపీస్ స్టాంప్, 22 రూపీస్ స్టాంప్ అటాచ్ చేసి ఇవన్నీ మీరు స్టాపిల్ చేసి ఈ యొక్క ఎన్వలప్లో పెట్టి ఇచ్చిన అడ్రస్కి సెండ్ చేయాలన్నమాట. ఇవి డీటెయిల్స్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.